నమస్తే, నేను విజయ్. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చేసాయి. అయితే ఇప్పుడు జార్ఖండ్లో ఎవరు మెజారిటీ స్థానాలు గెలవబోతున్నారు, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చాయో, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ జార్ఖండ్ స్థానాలు మొత్తం 81, మెజారిటీ 41 రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూసినట్లయితే యాక్సిస్ మై ఇండియా వచ్చేసి ఇండియా కూటమికి 25 స్థానాలు వస్తాయని చెప్పారు. సో 25 ఇక్కడ తక్కువ వస్తాయని చెప్పి ఎన్డీఏకి చెప్పారు. ఇండియాకి మాత్రం 53 అన్నారు, ఇతరులకు 3 అన్నారు. దైనిక్ భాస్కర్ వచ్చేసి ఇక్కడ మాత్రం ఎన్డీఏకి మెజారిటీ వస్తుందన్నారు, 37 నుంచి 40, ఇండియాకి 36 నుంచి 39 మాత్రమే వస్తున్నారు, ఇతరులకు 0 నుంచి 2. ఇక చాణక్య స్ట్రాటజీస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఎన్డీఏ అధికారంలో వస్తుందన్నారు, 45 నుంచి 50 అన్నారు, 35 నుంచి 38 ఇండియా కూటమికి అని చెప్పారు. ఇక అదర్స్కి 3 నుంచి 5 స్థానాలు చెప్పారు. ఇక మ్యాట్రిక్స్ విషయానికి వస్తే 42 నుంచి 47 ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్నారు, 25 నుంచి 30 స్థానాలు ఇండియా కూటమి అన్నారు, ఇతరులు 0 నుంచి 4 అని చెప్పారు. ఇక పీ మార్క్ విషయానికి వస్తే 31 నుంచి 40 ఎన్డీఏ, అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఆగిపోతుంది అని చెప్పారు. ఇక 37 నుంచి 47 అంటే ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వీరు చెప్పారు. ఇతరులు 1 నుంచి 6 అని చెప్పారు. పీపుల్స్ పల్స్ 44 నుంచి 57 ఎన్డీఏకి మెజారిటీ వస్తుందని చెప్పారు. ఇక తక్కువ స్థానాలు 25 నుంచి 37 ఇండియాకి వస్తాయన్నారు, 5 నుంచి 9 ఇతరులు అన్నారు. ఇక టైమ్స్ నౌ అండ్ జేవీసీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో 40 నుంచి 44 బొట్టాబొట్టిన మెజారిటీ వస్తుందన్నారు, 30 నుంచి 40 ఇండియా కూటమికి అన్నారు. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్ 32 ఎన్డీఏ, ఇండియాకి 42 మెజారిటీ వస్తుందని చెప్పారు. సో బొట్టాబొట్టిన ఎన్డీఏకే ఎక్కువ స్థానాలు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.